ఉదయాన్నే తక్కువ టైంలో అయ్యే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు అటుకులు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల వరకు పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉండేది తీసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఈ రవ్వ అటుకులు రెండు కూడా ఈ పెరుగును పీల్ చేసుకుంటాయి, కొంచెం మెత్తబడతాయి. 10 నిమిషాల తర్వాత ఇది ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వనంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరం అనిపిస్తే కొన్ని నీళ్ళు కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర మనకి అరుగుదలకు మంచిదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక చెంచా వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాని మీద ఒక చెంచా వరకు ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పెనమంతా. ఇప్పుడు ఒక 2 గరిటెల వరకు పిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేయొద్దండి, అలా వదిలేయాలి. ఇలా వేసుకొని మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మనకి ఒకవైపు కుక్ అవుతుంది. తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఇటు కూడా ఒక 2 నిమిషాలు ఉంచుకొని తీసేసుకోవడమే. అంతేనండి. వీటిని పల్లీ చట్నీతో కానీ, టొమాటో చట్నీ, కొబ్బరి చట్నీ దేంతో అయినా తినొచ్చు. చాలా రుచిగా ఉంటాయి, మెత్తగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.